ఎల్లప్పుడూ స్వామిని స్మరించుకుంటూ పాచికలాడుతూ స్వామివారే ఆయనతో పాచికలు ఆడినట్లు భావించేవారు. పాచికలను ఆయన వేసిన తర్వాత స్వామివారి తరపున కూడా ఆయనే ఆడేవారు. అలా ఆడుతూ ఆడుతూ స్వామివారు తనతో ఆడుతున్నట్లుగా భావించి మురిసిపోయేవారు. ఒకరోజు రాత్రి సమయంలో హాథీరాం బావాజీ పాచికలు యథావిధిగా ఆడుతున్నారు. ఆ సమయంలో మఠం ద్వారం వెలుపల నుండి ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఎవరో దివ్య పురుషుడు సరాసరిగా వచ్చి హాథీరాం బావాజీ ఎదురుగా కూర్చున్నాడు. బావాజీ, ఇక ఆట ఆడదామా మరి అని ఆ దివ్య పురుషుడు అన్నాడు. ఆయన్ని హాథీరాం బావాజీ వారు ఆశ్చర్య ఆనందాలతో అలానే చూస్తున్నారు. వారికి ఆ వచ్చింది ఎవరో కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది. వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు నుండి ఒక్క మాట రావడం లేదు. ఆ దివ్య పురుషుడు చిరుమందహాసాన్ని చూస్తూ బావాజీ అలానే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన తేరుకున్నాక స్వామివారితో పాచికలాడారు. అలా స్వామివారు రోజు అక్కడికి వచ్చేవారు. వారు ఎప్పుడు పాచికలాడినా హాథీరాం బావాజీ వారే గెలిచేవారు.